లో డిగ్రీ విద్యార్థి హుసేన్ బాషా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన కలకలం రేపుతోంది. సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. డోన్ రోడ్లోని రైలు పట్టాలపై మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. మృతుడి స్వస్థలం నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాల గ్రామం. వారం రోజుల క్రితం ప్రేమ వ్యవహారం కారణంగా ప్రియురాలి బంధువులు హుసేన్ బాషాను నిర్బంధించి అతని తండ్రి ముందే దాడి చేశారు. ప్రియురాలి బంధువులే తన కుమారుని హత్య చేశారని మృతుడి తండ్రి ఆరోపిస్తున్నాడు. చేయడం మంచిది కాదు సార్. సరే, వాళ్ళకి అమౌంట్ ఉంది, వాళ్ళు కొట్టారు, ఆ పిల్లల్ని ఏదో తీసుకోపోవాలని మేము అనుకున్నాం. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు మేము నిన్న వచ్చామని. వాళ్ళు సంపాదించిన ఏమవసరం సార్. ఏదైనా మీ పిల్లోడు దొరికినా మీకు పంపిస్తాం అన్నట్టు మాకు చెప్పారు నిన్న ఇన్ఫర్మేషన్. లేదంటే నిన్న నైట్ ఇక్కడనే కర్నూలులోనే మేము ఇక్కడనే ఉండేతోళ్ళం. మేము చంపి మాకు అసలు తెలుగు కూడా తెలియదు సార్. మాకు 8:30 తర్వాత ఏదో ఈ న్యూస్ పేపర్లో వచ్చినట్టు దాని ద్వారా మేము వార్తల్లో చెప్తే మా పిల్లోడని మేము ఫోటో చూసి మేము గుర్తుపట్టాము సార్. అది సార్ జరిగినది. చంపిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చట్టప్రకారమైన జరగాల. చట్టప్రకారం జరగకపోతే గినా లేదు, చట్టప్రకారం జరగకపోతే గినా అది కూడా మేము కూడా చూసుకుంటాం సార్. అది చట్టప్రకారంగా మాకు జరగాల. మేము న్యాయం మాకు. మా పిల్లవానికి ఇబ్బంది పడి పిలిచేవాళ్ళు సార్ గారు పిలిచారు. అక్కడ వాళ్ళ తండ్రి, మేము పెద్ద మనుషులము, అక్కడ వాళ్ళందరూ మేము వచ్చాం. వచ్చిన తర్వాత మా పిల్లవాడు ఏమి తెలియని పిల్లవాడు ఎట్లా ఎక్కిరా అంటే ఇట్లా బండి ఆపు, బండి మీద వస్తా అని చెప్పని అమ్మాయి ఎక్కిందట. ఎక్కిన తర్వాత నువ్వు నేను ఇద్దరం సెల్ఫీ తీసుకుందామా అని చెప్పి అనింది. అన్న తర్వాత అక్క నీకెందుకు, నాకు నీకు వద్దక, మీరు రెడ్డిస్ మేము ముస్లిమ్స్, నా సెల్ఫీ ఎందుకు అంటే లేదులే నాకు వేరే వాళ్ళకు ఇట్లా పెళ్లి చేద్దామని చెప్పన్నారు, నీ ఫోటో పెడతా అని చెప్పాడు మా అబ్బాయి. అంటే